Hello guys, welcome to Code Fairy channel. Today we are going to see more programs. Last class లో మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం నెంబర్స్ యూజ్ చేసి చేసాం. లెట్స్ రన్ వన్ మోర్ టైం. ఇక్కడ 1 to 9 వరకు వచ్చేసి మళ్ళీ 1 to తోటి స్టార్ట్ కావాలని చెప్పుకున్నాం. అండ్ ఇంతకంటే ముందు ఏం చెప్పుకున్నాం, సేమ్ రన్ వన్ మోర్ టైం దిస్. ఇక్కడ y వరకు వస్తుంది. సో సేమ్ ఆ నెంబర్లో 1 to 9 వరకు వచ్చేసి మళ్ళీ 1 తో స్టార్ట్ కావాలని ఎలా అనుకున్నామో ఇందులో కూడా అట్లే ఒక ఐ వరకు వచ్చేసి తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ కావాలి. దాని ప్రోగ్రామ్ అయినా రాయాలో ఇప్పుడు చూద్దాం. లెట్ స్టార్ట్. టేక్ ఏ క్యారెక్టర్ ch is a start. After take a loop. I plus plus. I let them are equal to 5. I plus plus. Come on now. Oh. Take one more for loop. Integer j equal to 1, j less than or equal to 5, j plus plus. After that what should we do? Character increase చేయాలి ఎక్కడి వరకు, if ch is less than or equal to ఎక్కడి వరకు ఐ వరకు అనుకున్నాం. ఐ వరకు ఉంటే నార్మల్గా స్టేట్మెంట్ వచ్చేయాలి. సిస్ అవుట్ ch ప్లస్ 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 ఇక్కడ ఎల్ఎన్ తీసేయాలి. ఆఫ్టర్ ఎల్స్ ఏం రాస్తాం, ఎల్స్ ఇఫ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ch equal to a. sys out ch plus plus. After one for loop we have to print one normal statement, empty statement. ఇక్కడ ఏబిసిడి ఎఫ్జెహెచ్ ఐ తర్వాత మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఐ వరకు వచ్చేసి మళ్ళీ ఏ టు జీ వరకు వస్తుంది. ఇదండి ప్రోగ్రామ్, ఇలా చేయాలి. దీని కోడింగ్ వచ్చేసి ఇది. లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా ట్రేసింగ్ చేయండి, డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్. మూవ్ టు నెక్స్ట్ వన్. ఇప్పటి వరకు లోవర్ కేస్ చూసాం, అప్పర్ కేస్ కూడా వస్తుందా రాదా అంటే అప్పర్ కేస్ కూడా వస్తుందా అండి. లెట్స్ సి. ప్యాటర్న్ 7. టేక్ ఏ లూప్. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. 5 అంటే కొంచెం పెద్ద అవుతుంది. ఫర్ లూప్ ఇంటీజర్ j ఈక్వల్ టు 1, j less than or equal to 5, j plus plus. And before this all, character ch equal to capital A. Okay, let's print ch plus plus plus, and here ln తీసేయాలి and print empty statement. Let's run this. You will get capital A to T వరకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రివర్స్ ఆర్డర్లో కూడా వచ్చేస్తుందండి. ఓకే, రివర్స్ ఆర్డర్లో ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ Z పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ మైనస్ చేయాలి అంతే, వెరీ సింపుల్. లెట్స్ రన్ వన్ మోర్ టైం దిస్. ఆర్ గెటింగ్ రివర్స్ వచ్చేస్తుంది. ఇలా నెంబర్స్ కూడా అంతే. ఇక్కడ క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ వస్తుంది, నెంబర్ తీసుకున్న సేమ్ యాస్టీస్. ఇక్కడ యాస్టీస్ సేమ్ ఉంటుంది అంతే. ఓకే, ఇందులో
ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. టేక్ ఏ క్లాస్ ప్యాటర్న్ 8, టేక్ ఏ మెయిన్. ఇప్పుడు మనం చెప్పుకో ప్యాటర్న్ ఉంటుంది వచ్చేసి ఓకే. నెక్స్ట్ ప్యాటర్న్ రివర్స్, నెంబర్ రివర్స్ చూద్దాం. 9, 8, 7, 6, 5, 4, 6 తర్వాత 5, 4, 3, 2, 1 వస్తుంది. తర్వాత మళ్ళీ 9తో స్టార్ట్ అయ్యి 8, 7, 6, 5, 3. ఈ ప్రోగ్రామ్ చూద్దాం. అండ్ ఇంకోటి వచ్చేసి 1, 3, 5, 7, 9, 1, 3, 5, 7, 1, 1, 3, 5, 7, 9, 1. ఇంకా చాలా ఉంటాయి. ఇంకొక ప్రోగ్రామ్ చూసేసి we will finish all this. 2, 4, 6, 8, ఇది ఇలా ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ 9876 ఇలా ఇది చూద్దాం. ఓకే, దీనికి మనం ఇంటీజర్ 9 నుంచి తీసుకోవాలి. టేక్ ఏ లూప్ 4 i++ j<4 j++ తీసుకున్నాం. ఓకే, వీ హ్యావ్ టు ప్రింట్. అండ్ ఇంకోటి ఏంటి, జీరో కూడా రాకూడదు. ఓకే, ఇఫ్ n is greater than or equal to 1, అప్పటి వరకు సిస్ అవుట్ n మైనస్ చేసేసి. ఓకే, ఒకవేళ అయిందా ఏం చేయాలి, n ఈక్వల్ టు 9 చేయాలి, ప్రింట్ చేయాలి n వాల్యూని. n మైనస్ చేసుకొని మళ్ళీ సేమ్ స్టేట్మెంట్. అండ్ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఎంప్టీ స్టేట్మెంట్. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్. ఆర్ గెటింగ్ 98765432 తర్వాత 1 987654 ఇక్కడ తప్పేసాము. 54321 987653 గింతే అండి. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది చూసారా, ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందండి ఇందులో. వీఆర్ టేకింగ్ అవుటర్ ఫర్ లూప్ 4, అంటే ఇక్కడ నువ్వు ఎన్ని లైన్ తీసుకుంటే ఇక్కడ అన్ని లైన్లు వస్తుంటాయి. ఓకే, ఇక్కడ 4 తీసుకున్నప్పుడు 4 లైన్స్ వచ్చినాయి. అండ్ ఈ జే వాల్యూ ఏంటంటే ఇక్కడ మనకు 4 ఉన్నాయి కదా, 4 లైన్స్, 4 అదే రోస్ ఆఫ్ కాలమ్స్ సంథింగ్ ఏమంటుంది ఇది. ఇక్కడ 4 ఉన్నాయి, ఇవన్నీ 4 ఉన్నాయి. అండ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ అవుటర్ ఫోర్లో వచ్చేసి 4 లైన్స్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, n షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకు వచ్చేంత వరకు ఎన్ని మైనస్ చేసి ప్రింట్ చేస్తూనే ఉండాలని చెప్పి ఈ స్టేట్మెంట్. ఒకవేళ ఇక్కడ మైనస్ చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది, n 0 అవుతుంది లాస్ట్కు 1 తర్వాత. 0 1 కంటే పెద్దదా, ఫాల్స్ కాబట్టి ఎల్స్ వచ్చేస్తుంది, n 9 చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నది ఏంటిది, పోస్ట్ డిక్రిమెంట్ ఏంటి, మనకి ఇక్కడ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రింట్ కావాలి. సో 9 ప్రింట్ అవుతుంది, 9 ప్రింట్ ఇక్కడ 8 అవుతుంది. తర్వాత మళ్ళీ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 is greater than or equal to 1 కాబట్టి 8 అవుతుంది. మళ్ళీ ఇంగ్లీష్ డిక్రిమెంట్ ఉంది కాబట్టి 7 అవుతుంది. అలా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్లాస్ ప్యాటర్న్ 9. ఓకే, ప్రోగ్రామ్ ఏముంది ఇప్పుడు, 9 7 నుంచి మనకి
3 ఏం లేదండి. ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి పెద్ద తేడా ఏం లేదు. సింపుల్ ప్రోగ్రామ్ ఇది కూడా. టేక్ ఎ లూప్ integer I equal to 1, I less than or equal to 5, I plus 5 అది ఇక్కడ 4. for loop is j equal to 1, j less than or equal to 4, j plus plus ఓకే వచ్చేసింది కదా. n అనేది 9 దాటద్దు. ఓకే, ఇఫ్ n less than or equal to 9, sys out n plus, ఓకే, ఆ తర్వాత n equal to n plus 2, ఇంక్రిమెంటింగ్ 2 times. ఓకే, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి, n ఈక్వల్ మళ్ళీ 1 చేసేసి మళ్ళీ సిస్ అవుట్ n ప్లస్ తర్వాత n ఈక్వల్ టు n ప్లస్ 2. ఆఫ్టర్ దిస్ సిస్ అవుట్ స్టేట్మెంట్ రన్ యాజ్ 13579 13579 1357991. ఇదండి సెకండ్ ప్రోగ్రామ్. ఏం లేదు, జస్ట్ మనం ఒక్కొక్కసారి ఇంక్రీజ్ చేసిన దాన్ని 2 times ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, ఈ స్టేట్మెంట్ ఏం లేదు. ఇక్కడ ఏముంటుంది, n ఈక్వల్ టు n ప్లస్ 2. n వాల్యూ ఎంత ఉంటుంది, స్టార్టింగ్లో 1 ఉంది, 1 ప్రింట్ అయిపోయింది. సో n వాల్యూ 1. తర్వాత ప్లస్ 2 చేస్తే అంటే 3 వస్తుంది. అది అన్నమాట. వీఆర్ ఇంక్రీజింగ్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ n ప్లస్ 2 బదులు n ప్లస్ ప్లస్ ఒకసారి, మళ్ళీ ఇంకోసారి n ప్లస్ ప్లస్ కూడా చేయొచ్చు. బట్ ఎందుకంత లాగ్ అని చెప్పేసి డైరెక్ట్ రాసేసా. సో దిస్ ద అవుట్పుట్. మూవ్ టు నెక్స్ట్ ప్యాటర్న్ 10. ప్యాటర్న్ 10లో ఏముంది, ప్యాటర్న్ 10 ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మన చూడలేదు కాబట్టి. వాట్ ఈస్ ప్యాటర్న్ 10? 2468 వచ్చేసి మళ్ళీ 2468 రావాలి. ఓకే, అంతే సింపుల్, వెరీ 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 సింపుల్. టేక్ ఎ లూప్. ఓకే, ఫస్ట్ లూప్ వెరీ కాన్సన్ట్రేట్గా అయినండి. ఐ ప్లస్ ప్లస్. ఓకే, మనం 4 లైన్లు కావాలని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు తీసుకోవాలి n వాల్యూ, ఎందుకన్నా నేను చెప్తా. 1 2 2 అనుకుంటా. ఓకే, 2. Take a for loop, integer I equal to j equal to 1, j less than or equal to 4, j plus plus. Okay, n equal to వచ్చేసింది కాబట్టి sys out మనం sys out n ప్లస్ ఇక్కడ ఇది చేసేద్దాం, n equal to n plus 2. దట్స్ ఇట్ గైస్, వెరీ సింపుల్ ప్రోగ్రామ్ ఇది, పెద్దగా ఏం ఉండదు. మీకు అవుట్పుట్ చూపిస్తాను ఫస్ట్. ఆర్ గెటింగ్ 2468 2468 2468. ఇదండి సంగతి. ఇలా ఎందుకు వస్తుంది తెలుసా, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఇది ఫస్ట్ విధానం. ఇది ఎలా వస్తుందంటే, మీకు ఫర్ లూప్ ఎలా రన్ అవుతుందో తెలిసి ఉండాలి, తెలియకుంటే మాత్రం ఇది అర్థం కాదు. ఓకే, ఈ n వాల్యూ ఎక్కడ ఉంది, ఆఫ్టర్ లూప్ 1 లూప్, ఒక లూప్లో ఉంది. ఈ లూప్లో ఫస్ట్ 2 ఉంటుంది. ఓకే, 2 ఉంది కదా, అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యి 8 వరకు వచ్చేసి అయిపోతుంది ఇందులో, ఈ లూప్లో. మళ్ళా ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, i వాల్యూ i2 అవుతుంది. అప్పుడు n వాల్యూ ఎంత ఉంటుంది, మళ్ళీ 2 తోటి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ లూప్ బయట ఉంది అనుకోండి, n వాల్యూ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ n వాల్యూ ఫర్ లూప్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈడ్ వరకు వస్తుందో, ఫర్ లూప్ ఈ స్టేట్మెంట్ వరకు వస్తుందో, మళ్ళీ తర్వాత ఫస్ట్కి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ n వాల్యూ 2 అవుతుంది. ఎందుకంటే ఇది ఒక లూప్లో రన్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మీకు ఇన్సైడ్ ద లూప్ మీరు ఏది తీసుకుంటే అది బై డిఫాల్ట్గా ఏం క్రియేట్ చేస్తారో అది క్రియేట్ అయిపోతుంది. నథింగ్ బట్ ఇక్కడ మీరు n వాల్యూ క్రియేట్ చేశారు, ఈడ్ వరకు వచ్చేసిందంటే
అయిపోయినట్టే, ఎన్ వాల్యూ పని అయిపోయినట్టే. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎన్ వాల్యూ క్రియేట్ చేస్తున్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు అని చెప్పాను కదా, అదే ఎలా అని చెప్పి చూద్దాం ఇప్పుడు. ఇదే లూప్ని బయట తీసుకోండి, ఫస్ట్ బయట తీసుకోవచ్చు, చేయొచ్చండి. బట్ ఇట్స్ నాట్ నెసరీ, అలా చేయకూడదు. అలా చేస్తే మీకు ప్యాటర్న్ ప్రాసెస్ అనేది అసలు అర్థం కావు. సో ఇదే కరెక్ట్ ఐడియా. ఇలా ఎలా చేయాలంటే, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 2, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 4, ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు 6, ఐ వాల్యూ 8 ఉన్నప్పుడు ఇట్లా అని చెప్పి రాసుకోవాలి అంతే. ఓకే, ఆర్ గెటింగ్? ఇక్కడ 4 అంటే 4 ఎల్సిఫ్లు వస్తాయి. సో అలా మనం రాయకూడదు. దిస్ ద కరెక్ట్ అవుట్పుట్, ఇదే కరెక్ట్. ఇదండి ఈరోజు క్లాస్ వచ్చేసి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code for Channel. Thanks for watching.